మూర్తి గారు చాలా క్లియర్ గా వివరించారు. వీళ్ళ డ్రామాలకి అసలు ఆస్కార్ అవార్డులు కాకుండా దానికన్నా ఇంకేమన్నా పెద్ద అవార్డులు ఏదన్నా ఉంటే ఇవ్వచ్చండి. వీళ్ళ స్క్రీన్ ప్లేకి అసలు సినిమా వాళ్ళు కూడా మైండ్ బ్లాక్ అయిపోయేలాగా. ఇప్పుడు చూడండి, రామ్ సింగ్ గారి కేసుని ఎట్లా ఆయన్ని ఎలా బదిలీ చేశారు, ఎంత స్ట్రాటజికల్ గా ప్లే అవును. చేశారు అని. సత్యమూర్తి గారు చాలా సో క్లియర్‌గా అట్లా చెప్పారు. వెరీ క్లియర్ గా ఆయన్ని పని చేయనీయకుండా మళ్ళీ ఏమి ఎరగని వాళ్ళలాగా మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టులో కేసు డిలే అవుతుందని వేయటం, ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడమే వాళ్ళకి కావాల్సింది కాబట్టి ఆయన కన్నా వేరే వాళ్ళకి చేతికి బదలాయించేలాగా ఇట్లా ప్రతి దానిలో ఒక క్రైమ్ చేసినప్పుడు ఇందాక కూడా చాలా క్లియర్ గా సత్యమూర్తి గారు ఎంత వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉందనేది వెరీ క్లియర్ గా చెప్తారు. అంటే ఏ సెక్టార్ కి ఆ సెక్టార్ ఉన్నారనమాట. దొంగల ముఠాలకి ఇప్పుడు బెదిరించడానికి ఒక 2 గ్యాంగులు, తర్వాత లీగల్ ప్రాసెస్ చేయడానికి ఒక 4 గ్యాంగులు, డబ్బులు లాక్కొచ్చి మరి అంటే బలవంతం చేసి ఇప్పుడు ఎట్లా అధికారులను మేనేజ్ చేయాలి అన్నదానికి ఒక అంటే ఒక నడిపే గ్యాంగు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకి టైప్ ఆఫ్ సెక్టార్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఒక మాఫియా లాగా పెట్టుకొని దానితోడు మోస్ట్ పవర్ఫుల్ ఏంటి, అధికారం, పవర్ ఉంది. పవర్ ఉన్న 5 ఏళ్లలో విచ్చలవిడిగా ఏం చేశారనేది అందరికి అర్థమైపోయింది. నిన్న కాక మొన్న వచ్చిన రిజిస్టర్ అదే సింగ్ గారు కూడా ఆయన కూడా ఇచ్చారు కదా 700 కోట్లు. ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి చేమకుర్తి శ్రీకాంత్, ఆడ వనం దివ్య అనే వాళ్ళ పేర్ల మీద 700 కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా రిజిస్టర్ చేయించారంటే వాళ్ళు అధికారులు ఎట్లా సపోర్ట్ చేశారు, అసలు ఏ స్థాయిలో అవినీతి జరిగింది అనడానికి ఈ కాకినాడ పోర్టు 2500 కోట్ల రూపాయలు విలువైన పోర్టుని జస్ట్ 400 కోట్లకి రాపించుకున్నారు అరవిందో కంపెనీ వాళ్ళు. అంటే ఏంటి అసలు ఇక్కడ మైండ్ బ్లోయింగ్ అనమాట. అన్నీ ఇలాంటి విషయాలు ఒకటి రెండు కాదు, రాష్ట్రం అంతా చాలా ఉన్నాయి. ఇప్పుడు నిన్న కాక మొన్న సజ్జల భార్గవ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి బ్రదర్ పేరు మీద అడవి భూములను ఆక్రమించుకోవటం కానీ, 200 ఎకరాల్లో ఫామ్ హౌస్, వీటిలో ఒక 40 ఎకరాలు అడవి భూమి ఉందని, డాటెడ్ ల్యాండ్స్ ఉన్నాయని దాని మీద వచ్చిన అభియోగాలు కానీ, ఆ కేతిరెడ్డి వినోద్ రెడ్డి చెరువును ఆక్రమించుకొని గెస్ట్ హౌస్ కట్టుకున్నాడని కానీ, ఎక్కడ పట్టినా ఏ వైసీపీ నాయకుడినైనా తీసుకోండి భూ కబ్జాలు చేయని అనేది అసలు లేనే లేవు. పెద్ద నాయకుడు పెద్ద స్థాయిలో చేశాడు, చిన్న నాయకుడు చిన్న స్థాయిలో చేశాడు. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్తతో సహా ఎవరు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చేశారు. చెరువులు ఆక్రమించేవాళ్ళు చెరువులు ఆక్రమించారు, ఆ కొండలు ఆక్రమించేవాళ్ళు కొండలు ఆక్రమించారు. అన్నీ అసలు ఒకటని కాదు, అడవి భూములని కాదు, ఇలాగా ఈ కాకుండా ఈ పోర్ట్లు ఇవన్నీ ఇంకా ఇలా చేసి కూడా వాళ్ళు మళ్ళీ వైట్ కాలర్ గా బయట తిరుగుతున్నారు. అంటే ఆ క్రైమ్ కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ ఏవైనా కానీ దొరకకుండా, మరి ఒకవేళ ఇన్ కేస్ దొరికినా వాళ్ళకున్న లీగల్ గా వాళ్ళకున్న ఏదో అంటారు కదా, ఆ లూప్ హోల్స్ ని యూజ్ చేసుకొని ఆ లీగల్ ప్రాసెస్ లో ఎలా డిలే చేయించాలి, డిలే చేసుకుంటా చివరికి ఆధారాలు మాయం చేసి చివరికి ఏ ఆధారం లేదని కేసు కొట్టేసేలా వీళ్ళు 100 కోట్లు స్కాములు చేస్తారు కానీ ఎక్కడా దొరకరు. అసలు ఈ ఈ ఈ రకంగా ఇట్లా వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఏమైపోతుందా అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు అసలు రాజ్యసభలో మాట్లాడుతూ లాయర్లు ఫీజులు ఎక్కువైపోయినాయి దాని మీద చర్యలు తీసుకోవాలని కూడా మాట్లాడాడు ఆయన. వాళ్ళ మరి ఈ వాళ్ళ ఫీజులు లీగల్ ఇస్తున్నదే వాళ్ళు కదా. అంటే వాళ్ళు కొట్టేసిన దాంట్లో పాపం 50% వాళ్ళకే పెట్టాల్సి వస్తుందని ఆయన బాధ. సో ఇప్పుడు దాని గురించి కూడా ఆయన చట్టసభల్లో చర్చించారంటే ఇంకా వాళ్ళకి ఎంత లీగల్ టీం ఉంది, మరి వాళ్ళ అన్ని దగ్గర కేసులు అన్ని పనిచేసే కేసులు లాయర్లు ఉన్నాయి, మరి అన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని అన్నిటికీ డబ్బులు కేసులు ఇవ్వాలి. ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఆ సరంజామాకి అంతా వాళ్ళు మెయింటైన్ చేయడానికి వాళ్ళు కొట్టేసిన సగం అయిపోతుందేమో, అది వాళ్ళ బాధ. అక్కడ కూడా క్లియర్ గా కనపడుతుంది. దానిలో కూడా కొంచెం ఎంతో కొంత రాయితీ తెచ్చుకుందాం, ఒక చట్టం చేద్దాం, ఒక బిల్లు చేద్దామని ఈ రకంగా గవర్నమెంట్ పవర్ ను యూజ్ చేసుకొని అటవీ భూములను రైతులకు పంచుతామని చెప్పి జీవోలు లేయటం, ఆ భూములేమో రైతులకు ఇచ్చినట్టే వీళ్ళ బినామీ వాళ్ళను 4, 5 అడ్డం పెట్టడం, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు లాక్కోవడం అప్పనంగా కొన్నట్లు. సో ఇట్లాగా డబ్బు కట్టకుండానే కొన్నట్టు రిజిస్ట్రేషన్లు అయిపోతాయి, మేము కొనుక్కున్నాం అని చెప్తారు. ఇప్పుడు ఆ 150 ఎకరాలు కూడా 95 నుంచి ఉంది మాకు అని చెప్పుకొస్తున్నాడు ఆయన. మరి ఆ 95 నుంచి ఎక్కడుందో మరి అసలు ఇట్లా ప్రతిదీ ఏది కబ్జా చేసినా ఇప్పుడు ఈ 700 కోట్ల ఆస్తులకు మరి ఏం చెప్తారు, బయటకు వస్తారు ఒక్కొక్కళ్ళు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య కార్యదర్శి అంట ఎవరో అతను, వీళ్ళందరూ ఏం చెప్తారో చూద్దాం. ఒక్కొక్కళ్ళ పేర్ల మీద 100 కోట్ల ఆస్తులు
వేల కోట్ల భూమికి విలువైన కబ్జాలు ప్రతిదీ ఇట్లా చేస్తా ఉంటే న్యాయస్థానాలు కూడా అసలు సవాల్ అయిపోయింది. న్యాయస్థానాలకు సవాల్ విసురుతున్నారు వీళ్ళు. వీళ్ళ కేసులన్నీ ఇప్పుడు మనకి అదో ప్రెస్టేజ్ అయిపోయింది. ఇప్పుడు నిజంగానే కదా వీళ్ళని ఏం చేయలేకపోతున్నారని. అంటే క్వశ్చన్ వీళ్ళే వేస్తున్నారు, ఆన్సర్ వీళ్ళే చెప్తున్నారు. అక్కడ కోర్టునే తికమక చేసే పరిస్థితుల్లో పెట్టేశారు. అంటే వీళ్ళకున్న సాయుధ బలాలన్నీ వాడేసి ఎట్లా అయినా సరే దాని నుంచి ఎస్కేప్ అవుతున్నారు. మమ్మల్ని ఎవరు ఏమీ చేయట్లేదు. బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లో శుద్ధపూస మాటలు చెప్తున్నారు. అసలు అవినీత క్రైమా అది ఎలా ఉంటది, దాని మీనింగ్ ఏంటి, స్పెల్లింగ్ ఏంటి అన్నట్టు అమాయకంగా అమూల్ బేబీ లాగా ఫేసులు పెట్టి ఒక 4 వేమన శతకంలో 4 పద్యాలు చెప్పి జనాలు బురిడి కొట్టిస్తున్నారు. అంటే యాక్చువల్గా దీనికి ఇంకా ఎక్కడ పులి స్టాప్ పెట్టాలనేది కూడా అర్థం కావట్లేదు. అధికారులకు కూడా దిమ్మ తిరిగిపోతుంది. సో ఇట్లా సిబిఐలు వస్తాయి, సిఐడిలు ఉంటాయి, మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలు ఉంటాయి, సిట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ఎవరు ఏం చేయలేరు. న్యాయస్థానాలు ఉంటాయి, మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది మనకి, అసలు రైట్. ఓకే. జిల్లా కోర్టులు, కోర్టులు, హైకోర్టులు, ఇంతమంది ఉండి కూడా వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు కాళ్ళు ఎగరేసుకుంటా. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు కూడా ఆన్సర్ చెప్పే పరిస్థితిలో కూటమి ఉంది కాబట్టి ఇప్పుడు ఇవి చాలా ప్రెస్టేజియస్ గా తీసుకొని ఇలా ఏవైతే వీళ్ళు స్ట్రాటజికల్ ఓకే. గా ఏవైతే గేమ్స్ ఆడుతున్నారో వాటికి చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంత ఉంది. రైట్. సత్యమూర్తి గారు, ఈ 2 కేసులకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఈ ఈ ఈ 450 కోట్ల రూపాయలకు సంబంధించి ఈడీ విచారణ విజయసాయి రెడ్డిది. సో ఇదంతా